ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి రోజు మేషరాశి వారు ఈ ఒక్కటి తింటే చాలు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది. కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అయితే వస్తుంది. అయితే మేషరాశి వారు ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం రోజున దేనిని తినాలి, మరి ఏది తినటం వల్ల శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. అలానే వీరు కొన్నిసార్లు అంటే ఎవరికైనా సరే చాలా హార్డ్గా సమాధానం చెబుతూ ఉంటారు. ఎందుకంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినటువంటి వ్యక్తులు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కొన్ని సమయాలలో అధిక కోపం అనేది వస్తుంది. కనుక ఈ రాశిలో జన్మించిన వారు కొన్నిసార్లు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు శ్రీరామనవమి రోజున వీరికి ఎలా ఉంటుంది అంటే వీరికి చాలా బాగుంటుంది. శ్రీరామనవమి రోజున వీరికి ఆ రోజు మొత్తం కూడా చాలా బాగా గడిచిపోతుంది. కుటుంబంతో చాలా సరదాగా గడిపి దైవ సందర్శన చేస్తూ ఉంటారు. అంతేకాదు ఘనంగా వైభవంగా పూజను కూడా చేసుకుంటారు. సీతారాముల వారి కళ్యాణం మహోత్సవంలో కూడా పాల్గొంటారు. అలానే ఈ రాశి వారికి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలి అంటే గనక శ్రీరామనవమి రోజున ఇది ఒక్కటి తింటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి మంచి ఉతికినటువంటి దుస్తులను ధరించాలి. అంటే స్నానం ఆచరించి శుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు, పసుపు లేదా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. తరువాత స్వామివారికి తులసి మాలను సమర్పించి వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా నివేదించాలి. ఇక ఈ రాశి వారు ఈ రంగు దుస్తులను ధరించి స్వామివారిని తులసి మాలతో అలంకరించి దీపధూప నైవేద్యాలతో స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత వడపప్పు, పానకాన్ని మీరు కూడా పూజ పూర్తయ్యాక తీసుకోవటం వల్ల మీకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి. అంతేకాదు సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే మీ పిల్లలకి కూడా మంచి బుద్ధి, బలం, జ్ఞానం కూడా వస్తాయి. శ్రీరామ రక్ష మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాదు ఈ రోజున మీరు తమలపాకు పైన దీపాన్ని వెలిగించినట్లు అయితే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. 100% కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. శ్రీరామచంద్రుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులను ఖచ్చితంగా పొందుతారు. కనుక వడపప్పు మరియు పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా నివేదించి ఆ తరువాత మీరు తీసుకోవటం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా 100% తొలగిపోతుంది.